కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ఐడీఏ సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ మహిళా వైద్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ ఎరోషా మాట్లాడుతూ జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆరోగ్య సంరక్షణలో మహిళా వైద్యులు చేసిన అమూల్యమైన సేవలను గుర్తించడానికి ఈరోజు అంకితం చేయబడిందని అన్నారు. వైద్యపరమైన పురోగతి, రోగుల సంరక్షణ మరియు ప్రజారోగ్య మెరుగుదలకు అవిశ్రాంతంగా దోహదపడుతున్న దేశవ్యాప్తంగా ఉన్న మహిళా వైద్యులను స్మరించుకోవడానికి మరియు అభినందించడంలో భాగంగా డాక్టర్ శైలజను ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు. అనంతరం డాక్టర్ శైలజ మాట్లాడుతూ 1849లో యునైటెడ్ స్టేట్స్లో వైద్య పట్టా పొందిన మొదటి మహిళ అయిన డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పవిత్రమైన తేదీని ఎంచుకున్నారని తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్న మహిళలు ఆరోగ్య సంరక్షణ రంగంలో భవిష్యత్ మహిళలకు మార్గం సుగమనం చేయాలని, సాంప్రదాయకంగా పురుషులు ఆధిపత్యం వహించే రంగాలలో లింగ అడ్డంకులను అధిగమించడం నుండి ఆరోగ్య సంరక్షణలో మార్గదర్శక పరిశోధన మరియు అభివృద్ధి వరకు మహిళా వైద్యులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎక్కువ మంది మహిళలను మెడిసిన్ తీసుకోవడానికి ప్రోత్సహించడానికి మరియు సమాజంలో సానుకూల మార్పులను ప్రేరేపించడానికి ఇది ఒక గొప్ప రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ సీరస్, డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ చైతన్య భాను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యురాలైన డాక్టర్ శైలజ గారిని ఇవాళ మేము కాకినాడ ఐడియా తరఫున సన్మానించుకోవడం జరిగింది. నేడు ఈ వైద్య రంగంలో పురుషులతో సమానంగా ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువగా కూడా వారు ఈవేళ వారి యొక్క సేవల్ని అందిస్తున్నారు. సో ఈ సందర్భంగా డాక్టర్ శైలజ గారు అందరికీ నమస్కారం. జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం నాడు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు వైద్యులుగా మహిళలు రావడంలో వారి యొక్క సామర్థ్యమో లేకపోతే వారి యొక్క సెక్యూరిటీయో ఉండేది. కానీ ఇవాళ రోజున మేము వైద్యులం అవుతామని, మేము శస్త్రచికిత్సలోనూ ఇంకా ఇతర చికిత్సల్లోనూ కూడా నైపుణ్యం సాధించగలమని సాధికారంగా మహిళలు తరలి రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రోజున మెడికల్ కాలేజీలో ఒక క్లాస్లో తీసుకుంటే 250 మంది స్టూడెంట్స్ ఉన్న మన రంగరాయ మెడికల్ కాలేజీలో 125 కన్నా ఎక్కువ మంది అమ్మాయిలే ఉండడం చాలా సంతోషకరమైన విషయం. అమ్మాయిల్లో తప్పనిసరిగా శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చదువుకునేటప్పుడు వారి యొక్క అవగాహన కానీ, వారు పేషెంట్ తరఫున చూపించేటువంటి వాత్సల్యం, దయ, అభిమానం కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు తమ జీవితాన్ని ఇంకొంచెం సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో మొదటి నుంచి కూడా నైపుణ్యంతో ఎంతో సీరియస్గాను చదువుకుని వాళ్ళు సామర్థ్యతని పెంచుకుంటున్నారు. ఇవాళ రోజున ఆర్థోపెడిక్స్తో సహా అన్ని ఉపశాఖల యందు కూడా ఆడవాళ్లే వస్తున్నారు. ఒకనాడు ఇదే మెడికల్ కాలేజీలో, ఇదే జనరల్ హాస్పిటల్లో నేను, నా అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, నా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మాకు అనెస్థీషియా అంటే మత్తు ఇచ్చేటువంటి డాక్టర్ల ట్రైనీ డాక్టర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మరియు అసిస్టెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ కూడా మహిళలయ్యి ఒక పూర్తి మహిళా టీంతో మేము కొన్ని చాలా కీలకమైన శస్త్రచికిత్సలు చేయగలగటం మాకు నిజంగా గర్వకారణం. ఇదే స్ఫూర్తిని ముందు తరాల వారు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాను. మహిళలందరికీ మనుషులంటే ప్రేమ ఉంటుంది కాబట్టే పేషెంట్లను చాలా జాగ్రత్తగా చూసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అందుకు మనం అందరం కూడా సంతోషం.